మా మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చిందో చూపిస్తా ఈ వీడియోలో. ఇది అసలు వీడియో నాకు అసలు దొరకలేదండి ఫోన్లో. ఈరోజే కనిపించింది, సో అప్లోడ్ చేస్తున్నా. ఎప్పుడో తీసా, ఇది 10 days బ్యాక్. అసలు ఒక మ్యారేజ్ అయిన అమ్మాయికి అమ్మ వచ్చింది ఇంటికి అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. అలాగే వాళ్ళు తీసుకొచ్చింది. ఫస్ట్ నేను మా మమ్మీ ఇంటికి రాగానే ఏమేమి తీసుకొచ్చిందా అని ఎగ్జైటింగ్గా అన్నీ ఓపెన్ చేసి చూస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అది వీడియో చేసి పెడదామని చెప్పేసి, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేను పెడుతున్నా. మా మమ్మీ ఇంటికి వస్తే నేనే మొత్తం మా మమ్మీకి వంట చేసి పెడతాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మా మమ్మీ కూర్చొనే ఉన్నాను. మా మమ్మీ మొత్తం నాకు బెడ్ వరకు తీసుకొచ్చి ఇచ్చేది ఫుడ్. అదంతా కూడా నేను ఏం పని చేయలేదు బిఫోర్ మ్యారేజ్. సకినాలు, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కదండి, సకినాలు, అరిసెలు, ఇంకా మా తమ్ముడి కోసం ఒక కవర్, నా కోసం ఒక కవర్. మా తమ్ముడు మా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు. సపరేట్గా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చింది. చూడగానే నోట్లో వేసుకోవాలనిపించినాయి, అంత క్రిస్పీగా ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు కరీంనగర్ సైడ్ ఉంటారు. చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి అక్కడ అప్పాలు, పర్ఫెక్ట్గా చేస్తారు. ఎంత టేస్టీగా ఉంటాయో నాకు ఎక్కడ హోమ్ ఫుడ్స్లో కూడా నాకు అంత టేస్ట్ రాలేదు. ఇంకా కొన్ని ముక్కలుగా అయిపోయాయి ఇవన్నీ. ఇంకా కొన్ని రోటీ పచ్చళ్ళు తీసుకొచ్చింది. ఈ రోటీ పచ్చడి అసలు చాలా ఫేమస్ అండి. తెలిసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయిపోతారు. అది ఆనియన్ రోటీ పచ్చడి. ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు మ్యాక్సిమం, అందుకే నేను వీడియోలో అప్లోడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ ఇంట్లో చేసుకుందంటే ఇటు వస్తున్నా అని చెప్పేసి తీసుకొచ్చేసింది బాక్స్లో పెట్టి. అది కూడా 2 బాక్సులలో తీసుకొచ్చేసింది. ఆల్రెడీ మేము వేసుకొని తినేసాము, అందుకే కొంచెమే ఉంది. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అసలు పెట్టిన 2-3 డేస్కే దానికి అడ్వర్టైజ్మెంట్ యాడ్ అయిపోయింది. అంత ఫేమస్ అయిపోయింది. అంత బాగుంది పచ్చడి, ట్రై చేయండి. అంతే, ఇవి తీసుకొచ్చింది మా మమ్మీ. మీ మదర్ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.